హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా వ్లాగ్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. తిరుమలలో రామ్ బగీచా బస్టాండ్కి అతి సమీపంలో ఆర్టీసీ బస్టాండ్ కనిపిస్తుంది. ఈ బస్టాండ్కి పాప వినాశనం వెళ్ళే బస్సులు వస్తాయి. ఈ రూట్లో 4 విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అవి పాప వినాశనం, ఆకాశగంగా, జాపాలి హనుమాన్ టెంపుల్, వేణుగోపాలస్వామి టెంపుల్. మేము బస్సులో వెళ్తున్నాము. బస్ పాస్ 50 రూపీస్ అప్ అండ్ డౌన్కి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది గోగర్భం డ్యామ్. మొదట మేము పాప వినాశనానికి వెళ్తున్నాము. ఇప్పుడు మనకు కనిపిస్తుంది పాప వినాశనం బస్ స్టాండ్. మేము ఉదయాన్నే వెళ్ళాము కనుక షాప్స్ అప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు. పాప వినాశనం దగ్గర మా పిల్లలు టిఫిన్ చేశారండి. టిఫిన్ కూడా చాలా బాగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తున్నది పాప వినాశనం దగ్గర డ్యామ్ అండి. అది ఇక్కడ నుంచి మెట్లు దిగి కిందికి వెళ్తే పాప వినాశనం మరియు గంగమ్మ గుడి ఇంకా లొకేషన్ మొత్తం ఇలా కనిపిస్తుంది. పాప వినాశనం దగ్గర స్నానాలు చేయనీయడం లేదండి. పైనుంచి 1 డ్రాప్ వాటర్ పడుతుంటే అక్కడికి వెళ్ళి నీళ్లు చల్లుకొని దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ స్నానం చేస్తే మనకు ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయని అందరూ చెప్తూ ఉంటారు. గంగాదేవి అమ్మవారి దర్శనము చేసుకున్నాము. ఇక్కడ నుంచి చూస్తే డ్యామ్ గేట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఆకాశగంగా బస్ స్టాండ్. ఇది దీనికి ఎదురుగా ఆకాశగంగా తీర్థం ఉంది. ఇప్పుడు మనకు మెయిన్ ఎంట్రన్స్ కూడా కనిపిస్తుంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే
ఫస్ట్ అన్ని షాప్స్ కనిపిస్తాయండి. మెట్లు స్టార్టింగ్లో మనకు అందమైన గణపతి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ అందమైన శిల్పాలు కూడా ఉన్నాయి. అలా కొద్దిగా ముందరికి వెళ్ళగానే హనుమంతుని విగ్రహం కూడా కనిపిస్తుంది. ఆకాశగంగ అటు వెళ్ళి చూద్దాం ఇంకా లోపలికి. ప్రతిరోజు ఆకాశగంగ తీర్థాన్ని తిరుమల కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామికి ఆకాశగంగ తీర్థాన్ని అభిషేకానికి ఉపయోగిస్తారు. కింద పడతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం. జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని ఇక్కడి దాకా వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక స్టెప్స్ ఉన్నాయి. వాటిని చూసి అక్కడ వాళ్ళని అడిగితే 500 ఎబో స్టెప్స్ ఉన్నాయని చెప్పారు. మేము ఎక్కలేకపోయాము. అందుకని రిటర్న్ ఇంకా వచ్చేసాము. తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము. వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర బస్టాండ్ ఇది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ తోరణం కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే మొత్తం అన్ని షాప్స్ ఉన్నాయి. ఫస్ట్
వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా బాగుంది, దర్శనం చాలా బాగా జరిగింది. మా వీడియో మీకు నచ్చిందండి? మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.